నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన సందర్భంగా మొక్కుబడులు తీర్చుకున్న టీడీపీ నేతలు. దారి దోపిడీకి పాల్పడిన ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు. కొనుగోలు కేంద్రాలను తెరిచి ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్. వన్-నాట్-8 డ్రైవర్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళా టెక్నీషియన్. గంజాయి విక్రయిస్తున్న 3 యువకులను పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ జనార్దన్ రావు వివరాలు వెల్లడించారు. నందిపాటి రాజశేఖర్ రెడ్డికి గంజాయి త్రాగుడు అలవాటు ఉండగా అతను హైదరాబాద్లో నాంపల్లి రైల్వే స్టేషన్ వద్ద గుర్తు తెలియని ఒక వ్యక్తి వద్ద సుమారుగా 1 కేజీ 500 గ్రాముల గంజాయిని 45,000 రూపాయలకు కొనుగోలు చేసి ఆ గంజాయిని తన స్నేహితుడైన తమనంపల్లి అరుణ్ కుమార్తో కలిసి తెనాలికి తీసుకుని వచ్చి తెనాలిలో మరో వ్యక్తి దాసరి ప్రకాష్ బాబును కలుపుకొని తెనాలి పట్టణం మార్చిపేట రేపల్లె రైల్వే గేటు వద్ద ఉన్న పిచ్చి చెట్ల వద్ద ఖాళీ ప్రదేశంలో గంజాయిని ఎక్కువ ధరకు అమ్ముతూ తాగుతూ ఉండగా పోలీసులకు రాబడిన సమాచారం మేరకు దాడి చేసి అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారి వద్ద నుండి 1 కేజీ 500 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. సమావేశంలో సిఐ రమేష్ బాబు, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి సబ్ డివిజన్ పరిధిలో 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఒక గంజాయి కేసు ఉందనే సమాచారం మేరకు తెనాల 3 టౌన్ సిఐ గారు రమేష్ బాబు గారు, వారి ఎస్ఐ ప్రకాశ్రావు, వారి సిబ్బంది పెనపాడు రైల్వే గేట్ల దగ్గర రైడ్ చేయడం జరిగింది. అక్కడ రైడ్ జరగగా మనకి రాజశేఖర్ రెడ్డి, అరుణ్ కుమార్, ప్రకాష్ బాబు అనేవాళ్ళు గంజాయితో పట్టుబడ్డారు. ఇందులో రాజశేఖర్ రెడ్డి అనే అతను ఈ గంజాయిని హైదరాబాద్ నుంచి 1.5 కేజీ గంజాయి 45 రూపాయలు కొనుక్కొని వచ్చి వారి స్నేహితులు ఈ అరుణ్ కుమార్ అనే అతను, ప్రకాష్ బాబు అనే అతను వీళ్ళ ద్వారా ఇక్కడ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిద్దామనే ఆలోచనతో ఇక్కడికి వచ్చారు. ఆ విషయం మనకు సమాచారం మీద మనం తెనాలి పట్టణ సిఐ గారు రైడ్ చేసి వాళ్ళని పట్టుకొని వారి దగ్గర 1.5 కేజీ గంజాయి రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ మీద సస్పెక్ట్ షీట్లు ఓపెన్ చేసి ఫ్యూచర్లో వీళ్ళ మీద నిఘా ఉంచుతాం. అట్లాగే తెనాలి సబ్ డివిజన్లో ప్రజలందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే, గంజాయి సంబంధించి కానీ ఎటువంటి మీకు సమాచారం ఉన్నా కూడా మాకు తెలియచేసినట్లయితే దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టడానికి మేము కట్టుబడి ఉన్నాం. దీన్ని మీరందరూ మాకు ఉపయోగించుకొని మాకు సహాయపడాల్సిందిగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేయడం జరిగింది. 1.5 కేజీ 45,000 రూపాయలు కొనుక్కొచ్చాడు. ఇతను ఇక్కడ ప్రకాష్ బాబు అనే అతను ఇక్కడ మనకి చిట్కో హౌసెస్లో ఉంటాడు. ఇతని ద్వారా మనం అమ్మకం చేసుకుందాం అనేది రాజశేఖర్ రెడ్డి తీసుకొచ్చాడు. వీళ్ళ 3 మనం అరెస్ట్ చేశాం ఈరోజు. ఈ నందిపాటి రాజశేఖర్ రెడ్డి అనేవాడు గోరంట్ల, అరుణ్ కుమార్ అనే అతను పేరేచర్ల గ్రామం, దాసరి ప్రకాష్ ఇక్కడ తెనాలి రోడ్లో టిట్కో హౌసెస్లో ఉండి ఈ బిజినెస్ చేద్దామని స్టార్ట్ చేశారు. వాళ్ళని మనం సమాచారం మేరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంతకుముందు కేసులు ఏమీ వీళ్ళ మీద మనకి రిపోర్ట్ కాలేదు. వీళ్ళు తాగడం అయితే అలవాటు ఉంది. తాగడం అలవాటుతో పాటు ఇప్పుడు అమ్మకానికి అమ్మి డబ్బు సంపాదన ఆలోచనతో ఈ వ్యాపారం స్టార్ట్ చేశారు. ఆ వ్యాపారంలో లావాదేవీలు లాభాపేక్షతో చేయడం జరుగుతూ ఉంది. దాన్ని మనకు దొరికారు. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాలను బుధవారం కాయకల్ప బృందం సందర్శించింది. కాయకల్ప స్టేట్ ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ నిర్మలా గౌరి నేతృత్వంలో కాయకల్ప కార్యక్రమంలో భాగంగా అవసరమైన ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న అంశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ నిర్మలా మాట్లాడుతూ కాయకల్ప కార్యక్రమంలో భాగంగా వైద్యశాలను సందర్శించినట్లు చెప్పారు. శానిటేషన్ ఏ విధంగా ఉంది, వైద్యశాల పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా లేవా, వైద్యశాలకు వచ్చే రోగులకు అందించవలసిన
మౌలిక సదుపాయాలు సక్రమంగా అందుతున్నాయా లేవా వంటి అంశాలు కాయకల్పలో భాగమని, అందరూ సమన్వయంతో పనిచేసి కాయకల్పకు కావాల్సింది ప్రమాణాలను పాటిస్తున్నారని సంతృప్తి వ్యక్తం చేశారు. గతంలో తెనాలికి అవార్డు రావడం జరిగిందని, ఇంకా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు వచ్చినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి, సిబ్బంది, కాయకల్ప బృంద సభ్యులు పాల్గొన్నారు. సో మేము మంగళగిరి ఏపీఐసి నుంచి స్టేట్ ఆఫీస్ నుంచి ఇక్కడ కాయకల్ప ప్రోగ్రామ్ అసెస్మెంట్ కోసం వచ్చాము. సో కాయకల్ప ప్రోగ్రామ్ అనేది శానిటేషన్ ఎట్లా ఉంది హాస్పిటల్స్లో, ఎందుకంటే మనకి హాస్పిటల్ ఎక్వైర్డ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. హాస్పిటల్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ అన్నమాట. వాళ్ళకి అవేమీ రాకుండా మనం శానిటేషన్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అలాగే ఆపరేషన్కి కానీ డెలివరీకి కానీ చాలామంది అంటే గర్భిణీ స్త్రీలు కూడా వస్తారు. వాళ్ళకు కూడా ఎలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉండటం కోసం ఈ శానిటేషన్ అనేది. అంతేకాకుండా హాస్పిటల్లో చుట్టుపక్కల పరిసరాలు కూడా క్లీన్గా ఉండాలి. తర్వాత హాస్పిటల్లో మినిమం బేసిక్ నీడ్స్ అన్నమాట. అంటే పేషెంట్లు ఎవరైనా వచ్చినప్పుడు త్రాగునీటి సౌకర్యం కానీ, లేకపోతే చుట్టూరు శుభ్రత కానీ, తర్వాత వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కానీ, లేకపోతే వెయిటింగ్ హాల్లో వాళ్ళకి చైర్స్ ఉన్నాయా లేదా, వాళ్ళకి అవగాహన క్రియేట్ చేయడానికి ఐఈసీ మెటీరియల్ ఉందా లేదా. సో ఇవన్నీ పారామీటర్స్ అన్నీ కూడా ఈ కాయకల్ప ప్రోగ్రాంలో ఉన్నాయా లేదా అనేసి అసెస్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు ఈ హాస్పిటల్లో మాత్రం మా స్టాఫ్ అందరూ కానీ, డాక్టర్స్ అందరూ కానీ మంచి కోఆర్డినేషన్ తోటి చాలా బాగా వర్క్ చేస్తున్నారు. తర్వాత కాయకల్పకు కావాల్సిన స్టాండర్డ్స్ అన్నీ కూడా మెయింటైన్ చేస్తున్నారు. తర్వాత సూపరింటెండెంట్ మేడం కూడా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని చాలా బాగా ఇవన్నీ కూడా చూడడం జరుగుతుంది. స్థానిక నందులపేట వినాయకుని గుడి వద్ద గల సీతారామ మందిరం నందు అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సీతారామ మందిరం కమిటీ కన్నెగంటి గోపీచంద్, కన్నెగంటి మాణిక్యాలరావు, దంతాల ఆంజనేయులు, సుజాత ఆధ్వర్యంలో గత 51 సంవత్సరాలుగా సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిపారు. కార్యక్రమానికి మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మాదల కోటేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో నారాయణ, శివప్రసాద్, అకిశెట్టి వెంకటేశ్వరరావు, మధు, తోట, భానుమూర్తి, కన్నెగంటి వెంకటస్వామి, శేఖర్ మరియు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గాంధీనగరు వినాయకుని గుడి ప్రాంగణంలో ఉన్న రామ మందిరం 51వ సంవత్సరం కళ్యాణం, సీతారామచంద్రప్రభు కళ్యాణం జరిగింది. 51వ సంవత్సరం కళ్యాణం, పట్టాభిషేకం, సత్యనారాయణ స్వామి వ్రతం ఇవాళ అన్న వికరణ సంతర్పణ జరుగుతుంది. కావున 50 మంది ఇచ్చేసి జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. దీనికి సహకరించిన పెద్దలకి, సహాయకారులకి అందరికీ కూడా నా నమస్కారాలు తెలియపరుస్తున్నాను. శ్రీ వినాయక స్వామి సీతారామ స్వామి కళ్యాణ మండపంలో స్వామివారి 51వ సంవత్సరం కళ్యాణ వేడుకలు శ్రీ కన్నెగంటి సుబ్బారావు గారి ఆశయాల మేరకు వారి కుమారులు కన్నెగంటి గోపయ్య గారు, మాణిక్యాలరావు గారు తదితర పెద్దలు ఈ సంవత్సరము నిర్విఘ్నంగా కళ్యాణము, పట్టాభిషేకము అండ్ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్విఘ్నంగా జరిపించి ఆనవాయితీని కంటిన్యూ చేస్తున్నారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం స్థానిక వినాయక స్వామి గుడి మన దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధమైన కాణిపాకం వినాయక స్వామి స్వయంభువు ఎట్లానో అట్లానే ఇక్కడ మన వినాయక స్వామి గుడి కూడా స్వయంభుగా వెలసి ఉన్నారు. భక్తుల కోరికలను నెరవేరుస్తున్నారు. అదే ప్రాంగణంలో వెలసి ఉన్న సీతారామ కళ్యాణాన్ని మన పెద్దలు నిర్విఘ్నంగా 51 సంవత్సరం నిర్వహించడం మన యొక్క అదృష్టం. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన సందర్భంగా గంగానమ్మ తల్లి దేవస్థానంలో పలువురు టీడీపీ నేతలు మొక్కుబడులు చెల్లించుకున్నారు. 36వ వార్డు కౌన్సిలర్ బ్రహ్మేశ్వరరావు, లక్ష్మీనారాయణ, సురేష్, అంజిబాబు ఆధ్వర్యంలో ప్రభను కట్టి పట్టణంలో ఊరేగింపు నిర్వహించి అనంతరం గంగానమ్మ తల్లి ఆలయంలో మొక్కుబడులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో అర్బన్ బ్యాంక్ చైర్మన్ మంగమూరి హరిప్రసాద్, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెండెల వెంకట్రావు, రవి, రావి చిన్ని తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్ బ్రహ్మయ్య గారు, అదేవిధంగా సుబ్బారావు గారు, వీళ్ళందరూ నేతృత్వంలో వారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపొందితే ప్రభ కట్టుకోవాలని మొక్కుని ఆ మొక్కు తీర్చుకునే సందర్భంలో గంగానమ్మ గుడిలో, అదేవిధంగా గంగాదేవి గుడిలో ప్రార్థనలు చేస్తామని చెప్పి అక్కడ కొబ్బరికాయ కొట్టుకోవాలని ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని పెట్టి దేవుని ముందల, తల్లి ముందల మా అందరికీ కూడా దీవెనలు అందించినటువంటి ఈ నిర్వాహకులకి, అదేవిధంగా ఈ పార్టీ కోసం పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్తకి ఆ గంగానమ్మ తల్లి దేవి యొక్క అనుగ్రహం మా అందరూ ఉండాలి. మంచి కార్యక్రమాలు చేసేలాగా, అభివృద్ధి చేసేలాగా ఈ పట్టణంలో వీరందరి పేర్లు చిరస్థాయిగా గుర్తుండేలాగా సేవ చేయాలని చెప్పి ఈ సందర్భం కోరుకుంటూ, నా గెలుపుకి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున, మరి ముఖ్యంగా తెనాలి పట్టణంలో కానీ తెనాలి నియోజకవర్గంలో కానీ అత్యధిక శాతం పోల్ చేయడమే కాకుండా నా అనే భావన లేకుండా అందరూ కూడా నా విజయం కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా, మరి ముఖ్యంగా ఈ వార్డులో ఉన్నటువంటి బ్రహ్మయ్య గారు, సుబ్బారావు గారికి, వీరందరికీ కూడా వారి కుటుంబాలకి నా హృదయపూర్వకమైనటువంటి దీవెనలు. వేమూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్కు విశేష స్పందన లభించింది. జాతీయ తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు ప్రతి బుధవారం నియోజకవర్గ కేంద్రాల్లో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేసి వారి సమస్యలు పరిష్కరించాలి అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు వేమూరు నియోజకవర్గం వేమూరులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు పాల్గొన్నారు. వేమూరు నియోజకవర్గ పరిధిలోని అనేక మంది ఈ గ్రీవెన్స్ సెల్లో పాల్గొని వారి సమస్యలను శాసనసభ్యులకు తెలిపారు. వెంటనే సమస్య పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా ఆ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కూటమి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎన్నుకున్నటువంటి ప్రజలుగా మీకు అధికారం హక్కు ఉంది. నేను ఎక్కడుంటే అక్కడికి మీరు రావటం, మీ ఫిర్యాదుల మీద, మీ సమస్యల మీద ఇమీడియట్గా స్పందించడం అనేది మొట్టమొదటి నుంచి వస్తున్నటువంటి అంశం. ఏం కొత్త విధానం నేను అనుకోవట్లేదు. మూడోసారి నేను ఎమ్మెల్యేగా వేమూరు నియోజకవర్గ ప్రజల ఆదరాభిమానాలతో ఎన్నికయ్యాను. నేను ఏ విధంగా రెస్పాండ్ అవుతాం, సమస్యల పరిష్కారానికి మీకు ఏ విధంగా అందుబాటులో ఉంటాం అనేది అందరూ తెలిసిన అవసరమే. కాబట్టి ఇది కొత్తగా నేను భావించట్లా. కాకపోతే రొటీన్గా రాష్ట్రం అంతా ఒక ప్రోగ్రాం ఇచ్చారు కాబట్టి ఈ ప్రోగ్రాం మరింత ముందుకు తీసుకెళ్ళడానికి, ఇంకా ఎక్కువగా మమేకమై పనిచేయడానికి పనిచేస్తుందేమో, అధికంగా ఉపయోగపడుతుందని ఒక ప్రయత్నం చేయబోతా ఉన్నాం. దీనిలో ఒక రెగ్యులర్గా ప్రతిరోజు అంటే మీకు రెగ్యులర్గా ఎక్కడ ఉంటాం ఏంటి, లేకపోతే ఎక్కడికి వస్తాం, ఆ షెడ్యూల్ ఎక్కడికి వచ్చినా బయటకు వచ్చినప్పుడు మెసేజ్ రూపంలో మీకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చి మీ సమస్య చెప్పి పరిష్కారానికి చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు పర్టికులర్గా ఏంటంటే ప్రతి బుధవారం ముందుగానే చెప్తాను ఏ వారం ఏ మండలంలో ఉంటాం అనేది. కాబట్టి ఆ మండలంలో ఉన్నటువంటి ప్రజలు పర్టికులర్గా ఆ రోజు మీకు దగ్గరగా వచ్చినప్పుడు మీకున్న సమస్యలు చెప్పడానికి ఇది ఎక్కువగా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. ఈ దిశగా మా పార్టీ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ కార్యక్రమం విజయవంతం కావాలని చెప్పి నేను కోరుకుంటూ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఏలూరు లక్ష్మీనారాయణ అనారోగ్య కారణంగా మృతి చెందారు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లక్ష్మీనారాయణ భౌతిక కాయానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, టీడీపీ నాయకులు కుద్దూస్, మునిపల్లి దుర్గాప్రసాద్, కొల్లూరు శ్రీధర్, గుమ్మడి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
పట్టణంలో దారి దోపిడీకి పాల్పడిన ఆటో డ్రైవర్ మరియు మైనర్ బాలుడిని పట్టణ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. డీఎస్పీ జనార్దన్ రావు తెలిపిన వివరాల మేరకు అంగలగుదురు గ్రామానికి చెందిన చెండి సుధాకర్ రావు ఈ నెల 5వ తేదీన రాత్రి సుమారుగా 9:30 సమయంలో కావలి వెళ్లటానికి ట్రైన్ ఎక్కడానికి తెనాలి రైల్వే స్టేషన్కి వచ్చారు. అయితే తాను తన యొక్క రైల్వే హ్యాండిక్యాప్డ్ పాస్ తెచ్చుకోవడం మర్చిపోగా మరలా తిరిగి అదే సమయంలో రైల్వే హ్యాండిక్యాప్డ్ పాస్ ఇంటికి వెళ్లి తెచ్చుకుందామని తెనాలి రైల్వే స్టేషన్ నుండి అంగలగుదురు వెళ్లటకు ముద్దాయిలు తెనాలి చిన్నఊరు తోటకు చెందిన నంబూరి గణేష్, గుత్తికొండ నాగరాకేష్ ఆటో ఎక్కగా సదరు ఆటోలో ఉన్న ముద్దాయిలు వారి ఆటోను మారిసిపేట ఎరువులకొట్ల రోడ్డు వద్దకు పోనిచ్చి ముందుగా అనుకున్న విధంగా ఆటో ఆపి బలవంతంగా సుధాకర్ రావు జేబులో ఉన్న జియో కంపెనీ కీప్యాడ్ ఫోన్ మరియు 1000 రూపాయలు లాక్కొని ఆటో నుండి కిందకు నెట్టి పారిపోయినట్లు చెప్పారు. దీనిపై సుధాకర్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ముద్దాయిల గురించి విచారిస్తూ ఉండగా 8/4/2025 తేదీన వహాబ్ రోడ్లో ఉన్నారు అన్న సమాచారం మేరకు సిబ్బందితో అక్కడికి వెళ్లి వారిని పట్టుకొని వారి వద్ద దొరికిన సొత్తును స్వాధీనపరుచుకొని నేరానికి ఉపయోగించిన ఆటోను కూడా స్వాధీనపరుచుకున్నట్లు డీఎస్పీ జనార్దన్ రావు తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచినట్లు తెలిపారు. తెనాలి 3వ పట్టణ పరిధిలో ఒక సుధాకర్ రావు అనే ఆయన అంగల్కుదురు నుంచి రైల్వే స్టేషన్కి రావడానికి హ్యాండిక్యాప్డ్ అయిన వయసు 62 సంవత్సరాలు ఆటో ఎక్కుతాడు. రాత్రి 6వ తారీఖు రాత్రి 8 గంటలకి బాపట్ల వెళ్ళే ట్రైన్ ఎక్కుదామని ఆటో ఎక్కుతాడు. అతని యొక్క వృద్ధాప్యాన్ని కానీ అంగవైకల్యం కానీ ఆపర్చునిటీగా చూసుకొని ఆటో డ్రైవర్ అయిన నంబూరు గణేషు, అతని స్నేహితుడైన గుత్తి నాగరాకేష్ అనేవాళ్ళు అతన్ని బెదిరించి అతని దగ్గర ఉన్న 1000 రూపాయలు ఒక జియో కంపెనీ సెల్ ఫోను లాక్కొని అతన్ని బలవంతంగా బెదిరించి ఆటోని తోసివేయడం జరిగింది. దీని మీద పట్టణ 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేసి వారిని మనం దర్యాప్తులో భాగంగా సీసీ ఫుటేజ్ల ద్వారా కనుగొని వాళ్ళని తీసుకొచ్చి ఆ 1000 రూపాయలు సెల్ ఫోను వాటితో పాటు ఈ ఆటోను కూడా సీజ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ కేసులో ఆటో డ్రైవర్లందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే మీరు నేరంలో ఇన్వాల్వ్ అయ్యి ఎటువంటి పరిస్థితుల్లో కూడా పాల్గొనవద్దు. మీరు నేరంలో పాల్గొంటే మీ కేసుతో పాటు మీ ఆటో కూడా సీజ్ చేయడం జరుగుతుంది. ఇటువంటి ఎవరైనా చేసినా మీరు ప్రోత్సహించవద్దు, మాకు తెలియపరచాలి. ప్రజలకి ఆటో వాళ్ళ అంటే ఒక గౌరవం పెంచే విధంగా మన నడవడిక ఉండాలి. దాన్ని మీరు అందరూ పాటించాలని ఈ పత్రికాముఖంగా మీడియా ముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మార్కెట్లో ధర లేదు, పైగా అకాల వర్షాలకు జొన్న రైతు కుదేలవుతున్నా కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ములకా శివసామిరెడ్డి విమర్శించారు. బుధవారం శివసామిరెడ్డి నేలపాడుకు చెందిన జొన్న రైతులను కలిసి వారి గోడు ఆలకించారు. కొల్లిపర మండలం చక్రాయపాలానికి చెందిన రైతు రెడ్డవుతు మహేశ్వరరావు మాట్లాడుతూ 26,000 పెట్టి 15 ఎకరాలు కౌలు చేసుకుంటున్నానని, వరి జొన్నకు కలిపి 50,000 పెట్టుబడి పెట్టినట్లు తెలిపారు. ఖరీఫ్లో ధాన్యం 76 కిలోలు బస్తా 1740 రూపాయలకు అమ్ముకోవాల్సి ఉండగా వర్షాల కారణంగా కేవలం 1400కే అమ్ముకోవాల్సి వచ్చిందన్నారు. ఇప్పుడు అకాల వర్షం వలన జొన్నలకు నల్లకాటుక పేరుతో దళారులు బస్తాకు 800 రూపాయలు తగ్గించి కొంటున్నా గానీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిపించడం లేదని ఆవేదన చెందారు. తెనాలి నాజర్పేట గంపల గంగరాజు మాట్లాడుతూ 4 ఎకరాలు స్వంత భూమితో పాటు 10 ఎకరాలు కౌలుకు చేసుకుంటున్నానని చెప్పారు. ప్రభుత్వం ఆదుకోకపోతే నిల్వ చేసుకునే వీలు లేదు కాబట్టి దళారులు అడిగిన రేటుకే అమ్ముకోవాల్సి వస్తుందన్నారు. బిల్లా కిషోర్, జలీ నానీలు మాట్లాడుతూ ఎకరానికి 20,000 నష్టం వస్తుందని పేర్కొన్నారు. విలేకరులతో శివసామిరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు తెరిచి అన్నదాతలను ఆదుకుంటుందో లేక దళారులకు ఉపయోగపడుతుందో తేల్చుకోవాలని కోరారు. తెనాలి నియోజకవర్గంలో జొన్న నూర్పిళ్ళు అట్లాగే మొక్కజొన్న నూర్పిళ్ళు కూడా ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కాలంలో అకాల వర్షాలు కూడా రైతుల్ని వెంటబడి వేధిస్తున్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిగా ఉంది. కౌలు చూస్తే 25,000 నుంచి 30,000 రూపాయలు పైన కౌలు, అట్లాగే పెట్టుబడి ఒక 30,000 పైన అయిందని కౌలు రైతులు చెప్తున్న పరిస్థితుల్లో జొన్న దిగుబడి చూస్తే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం దిగుబడి తగ్గింది. 20 నుంచి 25 క్వింటాలు దిగుబడి వస్తుంది. ఈ వర్షాల వల్ల ఒక బూజు రావటం, అట్లా నల్లబట్టడం అనేది జరుగుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం రైతుల్ని, కౌలు రైతుల్ని ఆదుకునేందుకు
కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవటం అనేది విచారకరం. కొనుగోలు కేంద్రాలు తెరవకపోవటంలో ఆంతర్యం ఏమిటో అనేది అర్థం కాని పరిస్థితి ఉంది. స్థానిక చెంచుపేటలోని నెహ్రూ నికేతన్ లిటిల్ వండర్స్ పాఠశాలలో ప్రథమ వార్షికోత్సవ వేడుకలు మంగళవారం, బుధవారం 2 రోజుల పాటు ఘనంగా జరిపారు. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వీదాసరి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో యూకేజీ విద్యార్థులు కాన్వకేషన్, సాంస్కృతిక కార్యక్రమాలు జరపడంతో పాటు విద్యార్థులు తమ పాఠ్యాంశాలకు సంబంధించిన నమూనాను తయారు చేసి అందులోని అంశాలను వారి తల్లిదండ్రులకు వివరించడం అందరినీ విశేషంగా ఆకట్టుకుంది. లఘునాటికలు ప్రదర్శించడంతో పాటు చిన్నారులు చేసిన శాస్త్రీయ, ఆధునిక నృత్యాలు అందరినీ అలరించాయి. కొందరు చిన్నారులు పలు వేషధారణలతో పాఠ్యాంశాలలో తాము నేర్చుకున్న అంశాలను లఘునాటికల రూపంలో ప్రదర్శించి అందరినీ ఆకట్టుకున్నారు. పిల్లలందరూ నిర్భయంగా వేదికపై ఇటువంటి ప్రదర్శనలు ఇవ్వడం చూసి అందరూ ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాశాఖ అధికారి ఎం లక్ష్మీనారాయణ మాట్లాడుతూ మారుతున్న విద్యా విధానానికి అనుగుణంగా బట్టికి స్వస్తి పలికి బాలబాలికలను సృజనాత్మకత వైపు నడిపిస్తూ విద్యాబోధన చేస్తున్న నెహ్రూ నికేతన్ యాజమాన్యం చేస్తున్న కృషి ప్రశంసనీయం, స్ఫూర్తిదాయకమన్నారు. So established this school, so has a little wonders. So I think this school will bring you a good valued education and your children will enjoy it here a lot. Why? Because I observed so many activities here and the children performed a good and they feel very happy and they are the active children are there. నేను ఇక్కడ పిల్లలందరినీ కూడా గమనించాను. పిల్లలు చాలా యాక్టివ్గా, ఎనర్జెటిక్గా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వడం అనేది జరిగింది. తెనాల్లో ఉండేటువంటి ప్రైవేట్ పాఠశాలన్నింటినీ కూడా మనం ఒకసారి పరిశీలించినట్లయితే దేర్ ఇస్ ఏ బ్రాండ్ మార్క్ ఆఫ్ నెహ్రూ నికేతన్. నెహ్రూ నికేతన్ మేనేజింగ్ డైరెక్టర్ మురళీకాంత్ వీదాసరి మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరం నుండి 1 నుండి 5వ తరగతి వరకు టెక్స్ట్ బుక్తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అగ్మెంటెడ్ రియాలిటీ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి విద్యాబోధన చేయనున్నట్లు తెలిపారు. The whole concept of the reflections is to showcase the talent of the students. So మనం లాస్ట్ 50 yearsగా నెహ్రూ నికేతన్ స్కూల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా our intention is to inculcate the holistic education with the proper values for the students. ఇవాళ సొసైటీలో వాల్యూస్ లేవు, వాటిని కూడా మనం పిల్లల్లో ఇంకల్కేట్ అయ్యేటట్టుగా మన కరికులంని మనం డెవలప్ చేస్తున్నాము. So as a part of it, today we have these celebrations here at Chenchupeta and I really thank all the parents who have supported us. ఇది ఫస్ట్ అకాడమిక్, ఇక్కడ ఈ క్యాంపస్ ఫస్ట్ అకాడమిక్ ఇయర్ అని కూడా మాకు పేరెంట్స్ చాలా బాగా సపోర్ట్ చేశారు అండ్ థ్యాంక్స్ టు ఆల్ మై టీచింగ్ faculty for their support and we are also happy to announce that from the coming academic year we are going to introduce the artificial intelligence and augmented reality in the classrooms. So ivanni enti ante as an educationist says that whatever we learned cannot be taught to this generation. అంటే మనం ఎప్పుడో నేర్చుకున్నది మళ్ళీ ఇప్పుడు ఈ జనరేషన్కి అదే నేర్పించడం వల్ల ఉపయోగం లేదు. ఎందుకంటే the things are changing and the students I feel give the best valued education even here in this campus. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గీతాకాంత్ మాట్లాడుతూ ఒకప్పటి పిల్లల ఐక్యూకి నేటి పిల్లల ఐక్యూకి ఎంతో వ్యత్యాసం ఉందని, అందుకు అనుగుణంగా బాలబాలికల సమగ్రాభివృద్ధి కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఎంఈఓ లక్ష్మీనారాయణ పాఠశాల యాజమాన్యం ఘనంగా సత్కరించారు. పలు పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు జ్ఞాపికలు, ధ్రువపత్రాలు, పథకాలు అందించి అభినందించారు. కార్యక్రమంలో బాలబాలికలు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 5, 4, 3, 2, 1, go! This is a rectangle. A rectangle is also a parallelogram with 4 equal right angles. Inaugurated with the mission of extending quality education to wider student community while upholding the same values and academic standards that Nehru Niketan is known for. Though it has only been a year, we are delighted to share the dynamic progress we have made in this short span. Academic excellence and curriculum. We follow the LEAD curriculum, a modern and holistic academic approach that includes digital classrooms, activity-based learning, and interactive teaching methods. This ensures that our students not only learn concepts but truly understand and apply them in real life. Co-curricular enrichment. We strongly believe in the all-round development of a child. This year, we introduced several co-curricular programs such as
abacus training to enhance mathematical skills and mental agility. విద్యుత్ లోడ్ క్రమబద్ధీకరణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ధరావతులపై 50% రాయితీ కల్పిస్తుందని విద్యుత్ ఈఈ చిరంజీవి తెలిపారు. అవసరానికి మించి విద్యుత్ వాడే గృహ వినియోగదారులు ఈ రాయితీని పొందవచ్చునన్నారు. స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వినియోగదారులకు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని చెప్పారు. మనకి గృహ వినియోగదారులకి సబ్సిడీ ఇచ్చారు. సబ్సిడీ రేట్న లోడ్ రెగ్యులరైజేషన్ అనేది ఇచ్చారు. అంటే లోడ్ మన ఇంట్లో ఎక్కువ లోడ్ ఉందనుకోండి, దాన్ని మీరు కిలోవాట్కి ఇంతకుముందు అయితే 2200 కట్టాలి. కిలోవాటు లోడ్ మీరు శాంక్షన్ చేయించుకోవాలంటే మా వాళ్ళు ఇన్స్పెక్ట్ చేసి కానీ మీరు అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు కానీ ఇంతకుముందు 2200 పర్ కిలోవాటు హౌస్ హోల్డ్స్కి కట్టాలి. ఇప్పుడు దాన్ని ఏంటంటే ఆఫ్ చేశారు, 1250 అవుతుంది. 1250 కట్టుకుంటే చాలు. ఇది మీకు జూన్ 30 వరకు ఉంది ఈ స్కీము. ఏపీఆర్సీ వాళ్ళు, రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఈ స్కీమ్ ఇచ్చారు. దీనివల్ల లెక్క ప్రకారం డిపార్ట్మెంట్కి లాసు, కన్జ్యూమర్స్కి మంచిది. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అదనపు లోడ్ని క్రమబద్ధీకరించుకుంటే మీకు 50% బెనిఫిట్ వస్తుంది. అలా కాకుండా మా ఇంజనీర్స్ కానీ మా విజిలెన్స్ వాళ్ళు కానీ వచ్చి మళ్ళీ చెక్ చేశారనుకోండి, మొత్తం కట్టాల్సిందే. అదన్నమాట. అంటే మీ అందరికి మీరు చేయించుకుంటేనే సబ్సిడీ. మా డిపార్ట్మెంటు వాళ్ళు వచ్చేసి ఇన్స్పెక్ట్ చేసి రాస్తే కనుక టోటల్ అమౌంట్ కట్టాలి. కాబట్టి ఈ స్కీమ్ను కూడా గృహ విద్యుత్ వినియోగదారులందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ నెల 13వ తేదీ ఆదివారం బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం పరిధిలోని గోవాడ గ్రామంలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్ నందు మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. పావులూరి శివరామకృష్ణయ్య అమ్మమ్మ జ్ఞాపకార్థం నిర్వహిస్తున్న ఉచిత మెగా కంటి వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెరుకుపల్లి మండల పరిధిలోని గోడవల్లి గ్రామంలో ఉన్న ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఏవో ఎన్ పిచ్చిరెడ్డి తెలిపారు. బుధవారం గోవాడలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉదయం 9:30 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ సిబ్బందిచే ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించి 60 సంవత్సరాలు దాటిన వారికి ఉచితంగా కళ్ళజోళ్లు, మందులు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. అర్హులైన వారందరికీ ఎటువంటి ఆరోగ్య సమస్య లేని వారికి ఈ క్యాంపు నందు కంటి శుక్లాలు, కంటి పొరలు ఉచితంగా ఆపరేషన్ చేయనున్నట్లు తెలిపారు. ఈ శిబిరానికి వచ్చేటప్పుడు ఆధార్ కార్డ్, ఫోన్ నెంబర్లతో రావాలన్నారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ, ఇంటూరు, పేపర్రు, తిరుమెళ్ళ, అమృతలూరు, పాంచాలవరం పరిసర గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. సమావేశంలో డాక్టర్ పావులూరి కృష్ణబాబు, విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు, మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్, అల్లంశెట్టి సాంబశివరావు, పావులూరి భానుప్రకాష్, ఏరియా కోఆర్డినేటర్ దామల్ల శరణ తదితరులు పాల్గొన్నారు. ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ గోడవల్లి బ్రాంచ్ వచ్చింది. మేము ఈ క్రీస్తు పౌలు శివరామకృష్ణ ఆమె గల జ్ఞాపకార్థం రేపు ఆదివారం 13వ తారీఖు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నాం. దీనికి గోవాడ విలేజ్లో ఎన్టీఆర్ కాంప్లెక్స్లో ఉచితంగా కంటి మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 4 వరకు మా టీం అంతా వచ్చి ఇక్కడ కంటి పరీక్ష నిర్వహిస్తాం. అసలు కంటికి 40 సంవత్సరాలు దాటిన తర్వాత సమస్య వస్తుంది. ఏంది దూరదృష్ట, దగ్గర దృష్ట, చుక్కం వచ్చిందా, ఆపరేషన్, ఏది గ్లూకోమా ఐడెంటిఫై చేసి ఆ సమస్యకి ఎక్కడ ప్రాబ్లం ఉంది ఐడెంటిఫై చేసి కళ్ళజోడు అవసరం కళ్ళజోడు, ఆపరేషన్ అవసరం వాళ్ళకి ఆపరేషన్లు గోడవల్లి ఎల్వి ప్రసాద్ హాస్పిటల్లో ఉచితంగా చేయడానికి మా టీం అంతా ముందుకు వస్తున్నాం. సుబ్బారావు గారు ప్రముఖ అంతరిక్ష పరికరాలు సప్లై చేస్తున్న అనంత టెక్నాలజీస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, వారి తల్లిదండ్రులు పౌలూరి శివరామకృష్ణయ్య అమ్మమ్మ గారుల జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ పౌలూరి సుబ్బారావు గారు గోవాడలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి కార్యక్రమానికి తన వంతు సహాయం అందిస్తూ, నేను ఉన్నానంటూ ప్రతి దాంట్లో తన సహాయ సహకారాలు అందిస్తూ గోవాడకి చాలా సేవ చేస్తున్నారు. ఇందుకు వారికి ధన్యవాదాలు. ఈ గోవాడ ప్రజలకు సహకరిస్తున్న గోవాడ ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి వార్డు 40 సంవత్సరాలు దాటిన తర్వాత కంటికి అభివృద్ధిని సాల్వ్ చేసుకోవడం వచ్చి చూపించుకుని డాక్టర్ గారు పరీక్ష చేసుకున్న తర్వాత చేస్తారు. కాబట్టి దానికి ఉన్న శుక్లాలు కానీ నీరు కోసలు లాంటివి ఏమంటే చెప్పి ఆపరేషన్ చేస్తారు. లేకపోతే ఏమైనా డ్రాప్స్ ఇస్తారు. తప్పకుండా ఉపయోగించుకోండి సార్.
వేసవిలో అపరాలు సాగు చేసినట్లయితే భూమి సారం వృద్ధి చెందుతుందని మండల వ్యవసాయ అధికారి ప్రేమ్ సాగర్ తెలిపారు. మేలో పచ్చరొట్ట విత్తనాలు రాయితీపై సరఫరా చేస్తామని తెలిపారు. మినుములు, పెసర కొనుగోలు ప్రభుత్వం ద్వారా చేయదలుచుకున్నచో స్థానిక రైతు సేవా కేంద్రాల దగ్గర పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సిందిగా తెలిపారు. వేసవిలో మనం జనుమ, జీలుగా, పిల్లి పెసర, పచ్చరొట్ట విత్తనాలను 50% రాయితీపై సరఫరా చేస్తాము. కాబట్టి మీరు ఎవరెవరికి కావాలో వారు మా రైతు సేవా కేంద్రం సిబ్బందికి కానీ చెప్తే మేము 50% రాయితీపై మే మొదటి వారంలో కానీ రెండో వారంలో కానీ వచ్చేదానికి గట్టిగా ప్రయత్నిస్తాము. కాబట్టి ఎందుకంటే భూసారం ఏమీ లేదు, అచ్చంగా ఎరువులు, రసాయనిక ఎరువులు, పురుగు మందులు పిచికారీ చేసి మనం పండిస్తున్నాం. అందరూ కౌలు రైతులు అయిపోయినారు. కాబట్టి ఆ భూమిని పట్టించుకునే నాదుడు లేకుండా పోయారు. కాబట్టి ఖచ్చితంగా పచ్చరొట్ట విత్తనాలు వేసి దాన్ని సాగు చేసి దాన్ని దమ్ము చేస్తే మనకు భూమి సారం వృద్ధి చెందుతుంది. బుడిపలు, రైజోబియం బుడిపలు ఉంటాయి పిల్లిబెసల్లో కానీ జనుములో కానీ, అవి నత్రజని స్థావరాలుగా ఉంచుతాయి. కాబట్టి మీరు పచ్చరొట్ట విత్తనాలను వేసుకొని భూసారాన్ని పెంపొందించుకోవాల్సిందిగా రైతు సోదరులను కోరుకుంటున్నాం. దానికి కావలసిన విత్తనములను రైతు సేవా కేంద్రాల ద్వారా ఎంతెంత కావాలో చెప్తే మేము సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఈ ఎండాకాలం సెలవులో కూడా అపరాలు మామూలుగా పంట కోసం కాకుండా మినుము కానీ పెసరు కానీ విత్తనాలు చల్లేసేసి మళ్ళీ దుక్కి చేస్తే భూమి కొంచెం శాంతిస్తుంది. ఎందుకంటే ఇంతకు ముందుగానే చెప్పినాను, భూసారం వృద్ధి లేదు కాబట్టి, భూసారం లేదు కాబట్టి, పశువులు లేవు కాబట్టి ఈ పచ్చరొట్ట విత్తనాల ద్వారా, అపరాల ద్వారా మనం భూసారం వృద్ధి చెందించుకోవాలి. ఫార్మర్ రిజిస్ట్రీ అనే ప్రక్రియ, 13 నెంబర్లు వచ్చే రిజిస్ట్రీ ప్రక్రియ ఎవరెవరైతే చేసుకోలేదో ఫార్మర్ రిజిస్ట్రేషన్, వారు వెంటనే మీ రైతు సేవా కేంద్రాలకు ఓనర్స్ ఎవరైతే పొలం ఉన్నారో వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. విద్యార్థులలో పోటీతత్వం, పట్టుదల పెంచేందుకు గ్రాడ్యుయేషన్ డేలు దోహదపడతాయని 2 టౌన్ సిఐ రాముల్ నాయక్ తెలిపారు. బుధవారం స్థానిక గంగానమ్మపేటలోని నారాయణ పాఠశాలలో జరిగిన గ్రాడ్యుయేషన్ డే వేడుకలకు ఆయన విశిష్ట అతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. విద్యార్థులలో ఇప్పటి నుండే పోటీతత్వం, పట్టుదల సాధించాలనే తపన ఇలాంటి గ్రాడ్యుయేషన్ డేలు నిర్వహించడం ద్వారా తెలియచేయవచ్చునని, తద్వారా చదువుతో పాటు మంచి భవిష్యత్తుకు తోడ్పడుతుందని వివరించారు. ముఖ్య అతిథి జీడీఎం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులందరూ జీవితంలో యూనివర్సిటీస్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనంతరం ఇలాంటి వేషధారణలతో పట్టాలు, మెడల్స్ అందుకుంటారని, నారాయణలో మాత్రం ఈ కిడ్స్ ఈ ఛాంప్స్లలో కూడా తమ ప్రతిభా పాఠవాలు ప్రదర్శించి పట్టాలు పొందుతారని తెలిపారు. ఈ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్లో ఫస్ట్ స్టేజ్ వచ్చేసి మన ఎడ్యుకేషన్లో ప్రైమరీ ఎడ్యుకేషన్ అంటే 5th క్లాస్ వరకు. ఇప్పుడు మీరు 5th దాటి ఇప్పుడు 6th ఎంటర్ అవుతున్నారు కదా, ఎస్తామా వాస్తవంగా నేను వచ్చినప్పుడు చూస్తుంటే మీలో బుడ్డి బుడ్డి ఇంజనీర్స్, బుడ్డి బుడ్డి డాక్టర్స్, బుడ్డి బుడ్డి ప్రొఫెసర్లా కనిపించారు. అంటే యూనిఫామ్ బాగుంది, అంటే గ్రాడ్యుయేషన్ యూనిఫామ్. ఓకే, మన లైఫ్లో ఈ ఎడ్యుకేషన్ అనేది కామన్, అందరికీ ఒకటే ఎడ్యుకేషన్ ఉంటుంది, అందరికీ ఒకరే టీచర్స్ ఉంటారు. కానీ కొంతమంది బాగా చదువుతారు, కొంతమంది బ్యాక్ బెంచ్లో బ్యాక్ ఉంటారు అన్నమాట. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి ఐడియా తెలుసా మీకు? డిఫరెన్స్ ఏంటి? ఇప్పుడు మన సార్ చెప్పినట్టు భగవంతుడు అందరికీ సేమ్ పార్ట్స్, బ్రెయిన్ సేమ్, చేతులు, కాళ్ళు అన్నీ ఈక్వల్గా ఉంటాయి. కానీ ఒకళ్ళు డెవలప్ అవుతారు, ఇంకొకళ్ళు బ్యాక్ పడిపోతారు. బికాజ్ ఆఫ్ దేనివల్ల? ఐడియా దేనివల్ల అనేది కేవలము ప్రాక్టీస్ అండ్ థాట్స్. మనము ఏ వర్క్ అయినా సరే చెప్తారు కదా, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని. కార్యక్రమంలో ఏజీఎం శివనాగరాజు, R&D హెడ్ వాణి, కోఆర్డినేటర్ బేబీరాణి, ప్రిన్సిపల్ కేబీవి నాగలక్ష్మి, ఈ ఛాంప్స్ వైస్ ప్రిన్సిపల్ జ్యోతి, ఉపాధ్యాయులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. సో అందరికీ కూడా గ్రాడ్యుయేషన్ డే శుభాకాంక్షలు. దేనికంటే ఈరోజు పిల్లల లైఫ్లో డెఫినెట్గా ఇది ఒక మెమరబుల్ డే అండి, ఇది ఒక మర్చిపోలేనటువంటి రోజు. దేనికంటే మనలో చాలామంది గ్రాడ్యుయేట్స్ ఉంటారు, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉంటారు.
ఇది యాక్చువల్గా చెప్పాలంటే యూనివర్సిటీ లెవెల్లో జరిగింది. యూనివర్సిటీ ఛాన్సలర్, గవర్నర్ గారు ఉంటారు, వైస్ ఛాన్సలర్స్ ఉంటారు. వాళ్ళ సమక్షంలో కాన్వకేషన్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. ఆ అవకాశం మనలో కొంతమందికి వచ్చి ఉండొచ్చు, రాకపోయి ఉండొచ్చు కూడా. ఐఐటీస్లో చేస్తారు, మెడికల్ కాలేజెస్లో కూడా చేస్తారు. కాకపోతే ఇప్పుడు పిల్లలు ఆల్రెడీ 8 years ఎడ్యుకేషన్ ఆల్రెడీ కంప్లీట్ చేశారు. ఫస్ట్ క్లాస్కి వచ్చే ముందు 3 years కోర్స్ కంప్లీట్ చేశారు, నర్సరీ, PP1, PP2. సో ఫస్ట్ క్లాస్ నుంచి 5th క్లాస్ 5 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేశారు. 5 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేశారు. సో 8 సంవత్సరాల కోర్స్ కంప్లీట్ చేసి నెక్స్ట్ తర్వాత సెకండరీ ఎడ్యుకేషన్కి వెళ్ళబోతా ఉన్నారు. 6th క్లాస్కి రేపు ప్రమోట్ కాబోతా ఉన్నారు. To my dear students, I want each of you to know how proud we are of you. You came into school as tiny tots, holding your parents' hands, unsure of what school you would be like. And today, you stand tall, confident and full of dreams. You have not only learnt math and science, but also how to be kind, how to be curious, and how to never give up. Kids, you learned it to never give up or not? Have you learned it to never give up? Yes or no? Any task, you can do it, right? You can do any task, right? Yes or no? So, స్థానిక మారిస్పేటలోని ఎరువుల కట్ల బజారులో మజ్జిగ పంపిణీ నిర్వహించారు. శ్రీ దుర్గా భవానీ డిడి స్వాతి సెలూన్ వద్ద తాడికొండ దుర్గా ప్రసాద్ 6వ వర్ధంతి సందర్భంగా సుమారు 1000 మందికి మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమానికి పట్టణ నాయ బ్రాహ్మణ సంఘం నాయకులు మరియు జిల్లా గౌరవ అధ్యక్షులు తుళ్లూరు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరై మజ్జిగ పంపిణీ చేశారు. కార్యక్రమంలో కొడాలి సుబ్రహ్మణ్యం, చందలపాటి నాని, గండికోట రాజా రమేష్, కొడాలి మాణిక్యారావు, పిన్నెలకొండ సుబ్బు తదితరులు పాల్గొన్నారు. తాడివలస దుర్గాప్రసాద్ గారు ప్రజల దాహార్తి తీర్చడానికి ఇక్కడ చలివేంద్రం ఏర్పాటు చేయటం చాలా సుద్భావంతో వారు చేసిన పనిని మనమంతా అభినందించాలి. దుర్గాప్రసాద్ గారు ఈ సేవా కార్యక్రమాన్ని 10 సంవత్సరం కొనసాగిస్తారని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాం. మరియు దుర్గాప్రసాద్ గారు మేము లాడ్జి దగ్గర చలివేంద్రం నిర్వహించినంతకాలం మాకు పూర్తి సహాయ సహకారాలు అందించారు. అదే స్ఫూర్తితో ఈరోజు వారి యొక్క సొంత కొట్టు అయినటువంటి ఎయిర్ సెలూన్ దగ్గర ఇప్పుడు ఈ యొక్క చలివేంద్రాన్ని ప్రారంభించడం మాకు మా కుటుంబానికి చాలా సంతోషంగా ఉన్నది. దుర్గాప్రసాద్ గారు మా నుంచి చాలా దూరం అయిపోయిన రోజు కావున ఈరోజు ఆయన్ని స్మరించుకుంటూ ప్రజలకు మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి సంవత్సరం ఇలాగే కంటిన్యూ చేస్తామని, ప్రతి సంవత్సరం ఆయనని గుర్తు చేసుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు చేసుకుంటామని చెప్పి ప్రజలకి ఈ 5వ సంవత్సరం నుంచి కంటిన్యూ చేసుకుంటామని, అంతకుముందు అలాగే లాక్డౌన్ టైంలో ఆయన పేరు మీద కూడా ఇలాగే సేవా కార్యక్రమాలు చేశాము. ఇలాగే ఇక నుంచి ఈ మారిస్పేటలో మా సొంత షాప్ నందు ప్రతి సంవత్సరం ఇలాగే జరుపుకుంటామని తెలియజేసుకుంటున్నాము.
108 మహిళా టెక్నీషియన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం తెనాలిలో చోటు చేసుకుంది. పాత ప్రభుత్వ ఆసుపత్రిలో 108లో టెక్నీషియన్ గా విధులు నిర్వహిస్తున్న కటివరం గ్రామానికి చెందిన ప్రత్యూష 108 అంబులెన్స్ డ్రైవర్ హుస్సేన్ లైంగికంగా వేధింపులు గురిచేస్తున్నాడంటూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. తెనాలి ప్రభుత్వ వైద్యశాలలో బాధితురాలు చికిత్స పొందుతోంది. రెండు సంవత్సరాలు నా డేట్లో చేస్తున్నానండి. అయితే లొకేషన్ తిప్పుతుంటే కొన్ని రోజులుగా కొల్లిపారలో చేస్తున్నా. ఆ అమ్మాయి కావాలి, ఆ అమ్మాయితో నేను డ్యూటీ చేస్తాను పిలిపించాలని వాళ్ళతో వీళ్ళతో వైరస్లతో మాట్లాడి నన్ను మళ్ళీ లొకేషన్కి పిలిపించారని పైలట్ ఆయన పైలట్ ఆయనతో పాటు నేను డ్యూటీ పెద్ద చేయను, ఎప్పుడో ఒకసారి కలుస్తూ ఉంటారు. పైలట్ అయితే నువ్వు చేస్తుంటే కొన్ని రోజుల క్రితం ఇంకా నీకు ఎవరు లేరు కదా, నిన్నెవరు చూసుకోరు, నేను నా బాబుని, మీరు క్రిస్టియన్స్ ఒకరిద్దరిని తీసుకోకూడదు, నేను నా బాబుని ఎంతమంది నేను ఉంచుకోవచ్చు చేసుకోవచ్చు, నన్ను నేను చూసుకుంటాను, నేను ఉంచుకుంటాను, ఏ లోటు రాదు అని అలా మాట్లాడుతుంటే సార్ నేను రియాక్షన్లో ఉన్నాను, అలా మాట్లాడకూడదు, ఏదన్నా మాట్లాడితే సార్ చెప్తానని కంప్లైంట్ ఇచ్చానని చెప్పానండి. అయినప్పటికీ కూడా రెండో రోజు మళ్ళీ డ్యూటీకి వచ్చాడండి. కేసులు తీసుకుంటున్నానని గొడవాడాడు. గొడవాడిన తర్వాత కూడాను సాయంత్రం నేను అమ్మాయితో డ్యూటీ చేయను అని పోయి డిఎం గారికి ఫోన్ చేసి చెప్పారంటండి. ఆ విషయం కూడా నాకు తెలియకుండా నాకు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళ డ్యూటీలు కూడా అని నేను చెప్తే అదే డిఎం గారికి అని అలా మాట్లాడుతున్నానండి. హుస్సేన్ గారే నేను చెప్తే అదే డిఎం గారికి, డిఎం గారు అందరు లొకేషన్ మారుస్తారు, అందరూ అంతను తెలుస్తామని మాట్లాడుతున్నారండి. మాట్లాడుతుంటే ఇంకా అందరూ ఉద్యోగాలు పోతాయేమో నా వల్ల అని గారికి కాల్ చేసి సార్ ఇలా జరిగింది సార్, నా వల్ల అందరూ ఇబ్బంది పడుతున్నారు, నేను చాలా ఇబ్బంది పడుతున్నాను, నా వల్ల కావట్లేదు సార్ అంటే, అంత ఇబ్బంది పడుతూ డ్యూటీ చేయవలసిన అవసరం లేదు మేడం, లెటర్ రాయండి నేను యాక్షన్ తీసుకుంటానని అన్నారు సార్. డిఎం నాగదీప్ గారు అన్నారని నేను లెటర్ రాసి ప్రూఫ్లు కూడా పంపించాను సార్, వీడియోలు ఫోటోలు అన్ని పంపించాను సార్, అయినా కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు సార్. మొన్న సాయంత్రం వీళ్ళందరూ కలిసి యూనియన్ నాయకులందరూ కలిసి వెళ్ళి మాట్లాడి అమ్మాయిదే తప్పు చూసి చూడనట్టు వదిలేసేయండి, ఎవరు సపోర్ట్ రారు అమ్మాయికి అని మాట్లాడి మళ్ళీ సేమ్ లొకేషన్ డ్యూటీ వేయించారు సార్. నాది డే డ్యూటీ అయితే నైట్కి మార్చాక సరే నన్ను డ్యూటీకి వచ్చాను సార్. డ్యూటీకి వెళ్తుంటే లైట్లు వేసి హారం కొట్టి నవ్వుకుంటూ వెళ్ళాను సార్. నేను అయినా అందరూ ఉద్యోగాలు మార్పిస్తానని అందరూ తెలుస్తానని నన్నేం చేస్తుందని అని మాట్లాడుతున్నారు సార్. ఆయన డ్యూటీకి వచ్చారు సార్. డ్యూటీకి వచ్చారు ఏమంటే అందరితో మాట్లాడుతున్నా, అమ్మాయి మంచిది కాదు, అమ్మాయి నన్ను నమ్మంది అందుకనే నేను కాదన్నాను, అందువల్ల ఈ బాధలు ఒప్పుకుంటే బాగుంటుంది కాదు అని నా మీద నిందలేస్తున్నాను సార్. నిందలంటే కాదు సార్, తప్పు చేయకుండా
నేనేం చేయలేకపోతున్నాను సార్. అందుకని నేను స్లీపింగ్ టాబ్లెట్స్ విన్నాను సార్. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయం సాధించిన సందర్భంగా మొక్కుబడులు తీర్చుకున్న టీడీపీ నేతలు. దారి దోపిడీకి పాల్పడిన ఆటో డ్రైవర్ను అరెస్ట్ చేసిన పట్టణ పోలీసులు. కొనుగోలు కేంద్రాలను తెరిచి ప్రభుత్వం అన్నదాతలను ఆదుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ములకా శివసాంబిరెడ్డి డిమాండ్. "108 డ్రైవర్ తనను లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడు అంటూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళా టెక్నీషియన్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.